బోవును నీ తనువులు తెచ్చుటెవరు నీ విధి వినరా భూతముల నాదుడెరుకన ఖ్యాతి గనిది గాలి గలిసే కనుగోనాగలారా గాలిలో గాలి గలిసే కనుగొనారా గాలిలో గాలి గలిసే కనుగొనారా గాలిలో గాలి గలిసే కనుగొనారా గాలిలో గాలి గలిసే కనుగొనారా సాగరంబున నీళ్ళు పోసి తెచ్చితే మన్నా 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 మనము పోసిన జలము మనకే వచ్చే నన్నా కనుగోలవనా గాలిలో గాలి కలిసే కనుగొనారా ఇందులో ఎట్లా అంటే ఇది మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ జన్మ వస్తుంది అనేదానికి భ్రాంతి అదేమో తల్లిదండ్రి నిజం అయితే అనేదానికి ఒకటి తీసుకున్నాడు కదా ఆ కందార్థం తల్లిదండ్రి నిజం కాదని తెలిసిపోయింది ఎందుకంటే పిల్లలు కాక ఎంతో మంది బాధపడతా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు నిజమైతే వాళ్ళు దినమొక రద్దు తెలిపినప్పుడు దినమొక బిడ్డ పుడుతుంది కదా అట్లా లేదు కాబట్టి ఆ తల్లిదండ్రులు నిజం కాదని తేలిపోయింది ఇది మళ్ళీ జన్మ ఉంది అనడానికి ఇది ఈ కందార్థం లోపల చెప్తాడు ఉంది అని భ్రాంతి ఉన్నది కదా ఆ భ్రాంతులు ఏం పడవద్దు నాయనా అనే దానికి ఇది చెప్తున్నాడు భూతములు ఐదును బోవును అంటే పంచభూతమయమైనటువంటి ఈ శరీరము మరణ దేహం అయిన తర్వాత ఈ దేహం ఎక్కడ పోతుంది అంటే ఈ దేహము పంచభూతాల చేత వచ్చినటువంటి శరీరం కనుక భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు అంటే ఈ పృథివీ లోపల పంచభూతాలు ఉన్నాయి కనుక ఈ ఈ యొక్క డెడ్ బాడీని భూమిలో పాతడమా లేదా అగ్నిదహనం చేయడమా జల నిమగ్నం చేయడమా ఏదో ఒకటి జరుగుతుంది కదా వారి వారి సాంప్రదాయ పద్ధతుల ప్రకారంగా ఎవరి కులాచార పద్ధతులు ఏ విధంగా ఉండవో ఆ విధంగా అట్లా చేసేస్తారు భూమిలో పాతినప్పుడు పంచభూతాలు ఉన్నాయి కాబట్టి అందులోనే కలుస్తాయి ఇవన్నీ ఎక్కడనో పోవడం లేదు సర్వం ఆ విరాట్ స్వరూపం అంతటా వ్యాపించింది కాబట్టి తన లోపలనే లయమవుతుంది ఇక్కడ కదా పంచభూతాలు కలిసిపోతున్నాయి ఈ గాలిలో కలిసిపోతుందని చెప్పాను భూతములు ఐదును బోవును కదా అన్ని కలిసిపోయాయి కదా నీ తనువులు తెచ్చుటెవరు ఎవరైనా ఉండాలి కదా తేవడానికి పంచభూతాల్లో కలిసిపోయినప్పుడు జన్మకు రావడానికి ఇంకేం మిగిలింది అని నీవిది వినరా భూతముల నాలుడు ఎరుకన ఎందుకంటే ఈ పంచభూతాలు జడమే వీటికి నాదుడు ఎరుక ఇందులో నేననేవాడు ఉంటేనే పిలిస్తే పలుకుతాం లోకేష్ అంటే ఊరికొస్తాడు ఈశ్వర్ అంటే ఈశ్వరే వస్తాడు సుభాష్ అంటే సుభాషే వస్తాడు కదా నాకు ఒక పేరు పెట్టబడ్డది కదా నాకు ఒక పేరు ఒక ఊరు ఒక ఇల్లు ఒక అడ్రస్ మొత్తం అంతా ఉంది కాబట్టి పిలిస్తే అట్లే వస్తుంది కాబట్టి ఎవరికి ఇవన్నీ నాకే ఈ భూతములకు నాదుడు ఎవరు ఎరకనగా ఎవరు తెలుసుకునేది అంటే తెలివి దేని వల్ల వచ్చింది ఆత్మజ్ఞానం ఆత్మ నుండి వచ్చినటువంటి ఆత్మ ఇవ నామపుత్రశ కదా ఆత్మ నుండి వచ్చినటువంటిది ఈ జ్ఞానం పరంపరగా వచ్చి అది జ్ఞానమే ఇంకా కలుషితంగా మారి ఇట్లా ఇంద్రియాలుగా అన్ని మారిపోయి ఇట్లా శరీరంగా తయారై ఇది ఏం తెలుసుకోలేకుండా పోతుంది అనమాట ఇట్లా విచారించుకుంటే ఈ నాథుడు కదా భూతముల నాలుగు ఖ్యాతిగా నిధి గాలి కలిసే కనుగొనదా గాలిలో గాలి కలిసే కదా మరి ఈ గాలిలో గాలి కలిసే కదా సాగరంబున నీళ్లు తెచ్చినవనుకో
సాగరంబున నీళ్లు తెచ్చుకున్నావు అంటే ఇక్కడ సాగరం అంటే ఏంది? సముద్రము. సముద్రం అంటే ఏంది? ఆత్మ. ఇక్కడ ఆత్మ నుండి సమస్త జీవకోటి వచ్చినారు బయటికి, అంటే ముంతలుగా వచ్చినాయి. అంటే ఇవన్నీ శరీరాలు వేరు వేరుగా ఉండేవి, రూపాన్ని బట్టి ఘటోపాధి వలన వేరు వేరు రూపాలు కనబడుతున్నాయి. ఇదో మానవ కులము, జంతువు కులం, ఇంకా అనేక జాతులను బట్టి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ కలిసిన తర్వాత ఒక చోటికి ఒక సాగరంలో అన్ని మనం ఆ సాగరం నుండి ఒక చెంబు నీళ్లు, కడవ నీళ్లు, బిందెల నీళ్లు తెచ్చుకున్నాం అనుకో, తిరిగి మళ్ళీ అంతా పోసిన తర్వాత ఒకటే మళ్ళీ కలిసిపోతాయి కదా. మళ్ళీ మనం పోసిన నీళ్ళే మనకు వస్తాయా? రావు కదా. మళ్ళీ మానవ జన్మ వస్తుంది, అందులో తరిద్దాం అని ఆలోచన మానుకోవాలన్నమాట. ఇక్కడ నాయన గారు చెప్పేది ఏంటంటే, ఈ జన్మలో కాదు ఇంకా ఎడ తెలుసుకుంటాం మనం, మళ్ళా చూద్దాంలే మనకు అదృష్టం ఉంటే అనేది ఇది అశ్రద్ధ. అవివేకాలు మానుకోవాలి. 84 లక్షల జీవుల్లో మానవ జన్మ శ్రేష్టమైంది అని తెలిసినటువంటి సమయం సందర్భంగా వచ్చింది కాబట్టి ఇప్పుడే మేల్కొని మనం నిజం విచారించుకోవాలి పెద్దలను చేరి. అట్లా తెలుసుకుంటేనే దీనికి సార్థకత ఉంది. అట్లా వాయిదాలు వేసుకోవద్దండి. పోసి తెచ్చితిమన్నా మనము పోసిన జలము మనకే వచ్చునన్నా కనుగొనగలరా? ఇవి మన నీరు, మనం పోసిన నీళ్ళే మనకు వచ్చినాయి అనడానికి అవకాశం లేదు కాబట్టి కనుగోలేం కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నప్పుడు, ఈ జన్మ వచ్చినప్పుడే నిజం విచారించి మరి నేననే భ్రాంతి తొలగి గురుదాసులమై ఉండడం మంచిది అని చెప్పి ఈ తత్వం లోపల స్వామివారు చాలా చక్కగా సెలవిచ్చినారు మనకు. కాబట్టి జై శ్రీ సద్గురునాథ బ్రహ్మ మహారాజు జై.